Hello friends, welcome to Techno Science Club. Today is our important and interesting topic, that is టెట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి. టెట్కి సంబంధించి 17వ తారీఖు రిలీజ్ అయినటువంటి జీవో, టెట్ గైడ్ లైన్స్కి సంబంధించినటువంటి జీవోను ఒకసారి చూద్దాం. టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటాం. ఈ గైడ్ లైన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ డేట్ మీరు గమనించవచ్చు. 17వ తారీఖు 17th మనకి డేట్ 17th డేట్ రోజున ఈ జీవో రావడం జరిగింది. జీవో నంబర్ 23 on dated 17/3/2022-21. దీంట్లో భాగంగా ఏ అంశాలు తెలియజేశారంటే, ఇక్కడ గమనించినట్లయితే దీనికి సంబంధించి స్టార్టింగ్లోనే ఇది ఎందుకు రిలీజ్ చేశారు అనేది చూడండి. గైడ్ లైన్స్ ఫర్ కండక్టింగ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అండర్ ద రైట్స్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ఫ్రీ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఆంధ్రప్రదేశ్లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ని కండక్ట్ చేయడం కోసం కొన్ని గైడ్ లైన్స్ని ఇస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక జీవోని రిలీజ్ చేయడం జరిగింది. ఈ జీవోలో ఉన్నటువంటి అంశాలను వరుసగా ఒకసారి గమనించినట్లయితే, మొదటి అంశము ఎలిజిబిలిటీ. టెట్ రాయడానికి ఎవరు ఎలిజిబుల్ అనే దానికి సంబంధించి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. The candidates at the time of applying AP TET should be possession of the following minimum qualifications for the category 1 to 5 classes paper 1 and 6th to 8th classes paper 2 separately. పేపర్ 1కి పేపర్ 2కి సెపరేట్ క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్స్ ఫర్ టెట్ ఏపీ టెట్ పేపర్ 1A ఫర్ ద క్లాసెస్ 1 to 5th. రెగ్యులర్ స్కూల్స్, రెండు రకాల స్కూల్స్ ఉంటాయి, రెగ్యులర్ స్కూల్స్ అదేవిధంగా స్పెషల్ స్కూల్స్. రెగ్యులర్ స్కూల్స్లో టీచర్ కావాలి అనుకుంటున్న వారు, టెట్ రాయాలనుకుంటున్న వారికి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్మీడియట్, దాని తర్వాత ఇంటర్మీడియట్ మినిమం 50% ఆఫ్ మార్క్స్తో పాస్ అవ్వాలి. అదే ఎస్సీ ఎస్టీ డిజబిలిటీ వాళ్ళైతే 45% మార్క్స్తో పాస్ అవ్వాలి. దానితో పాటుగా దీని పక్కన అండ్ ఇచ్చారు చూడండి, అండ్ పాస్ ఇన్ 2 years డిప్లొమా. ఇక్కడ గమనించినట్లయితే 2 years డిప్లొమా పాస్ అవ్వాలి. 2 years డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిఎడ్ పాస్ అవ్వాలి. లేకపోతే 4 years బ్యాచిలర్ కోర్స్ ఉంటుంది. బి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 4 years కోర్స్ ఉంటుంది, బ్యాచిలర్ డిగ్రీ, అది చేసి ఉండాలి. లేదా బిఎడ్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ 2 years డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇది పేపర్ 1 మొత్తానికి ఎలిజిబిలిటీ. అండ్ ఇక స్పెషల్ కేసెస్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ ప్లస్ డిఎడ్ చేసిన వారు మరియు బిఎడ్ చేసిన వారు ఇద్దరు కూడా పేపర్ 1 రాయవచ్చు. ఇది దీంట్లో అంశం. ఇక పేపర్ 2లో పేపర్ 1 స్పెషల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పెషల్ స్కూల్స్కి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు టెట్ రాయవలసిన వాళ్ళు 2 years డిఎడ్ చేయాలి. ఇంటర్మీడియట్తో పాటుగా 2 years డిఎడ్ చేయాలి. అది కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ 2 years డిఎడ్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్లో చేయాలి. వివిధ కేటగిరీస్ ఉంటాయి, డిజబిలిటీ కేటగిరీస్, విఐ, హెచ్ఐ, ఇలా డిజబిలిటీ కేటగిరీస్లో స్పెషల్ ఎడ్యుకేషన్లో మీరు డిఎడ్ చేసి ఉండాలి. లేకపోతే ఇంటర్మీడియట్ 1 year డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, డిఎస్ఈ అంటారు దాన్ని, అదైనా చేసి ఉండాలి. లేకపోతే డిప్లొమా ఇన్ కమ్యూనిటీ బేస్డ్ రీహాబిటేషన్ విత్ 6 months సర్టిఫికేట్ కోర్స్
ఇన్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. ఇంటర్మీడియట్తో పాటుగా ఇదైనా ఉండొచ్చు. లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కమ్యూనిటీ బేస్డ్ రీహాబిలిటేషన్, పీజీడీసీబీఆర్ అంటారు. ఇది కూడా 6 months కోర్స్ సర్టిఫికేట్. ఇది ఇలాంటి కోర్స్ చేసి ఉండాలి. ఏవైనా సరే స్పెషల్ కేటగిరీస్ కింద విద్యార్థులకు స్పెషల్ స్కూల్స్లో వర్చువల్ ఇంపిడెన్స్ కానీ ఫిజికల్ ఇంపిడెన్స్ కానీ ఇలాంటి విద్యార్థుల కోసం స్పెషల్ స్కూల్స్లో టీచర్ కావాలి అనుకుంటే టెట్కి మీరు ఇంటర్మీడియట్తో పాటుగా డిఎడ్లో స్పెషల్ కోర్సెస్ అనేవి చేసి ఉండాలి. తర్వాత ఇక్కడ పేపర్ 2, టెట్ ఫర్ పేపర్ 2 ఫర్ ద క్లాసెస్ 6th to 8th క్లాస్. రెగ్యులర్ స్కూల్స్కి ఏమేమి ఎలిజిబిలిటీ? ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ సోషల్ టీచర్స్. ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్ టీచర్స్ 6th to 8th బోధించే టీచర్స్ టెట్ రాయడానికి ఎలిజిబిలిటీ అర్హత ఏంటంటే ఎనీ డిగ్రీ, ఏదైనా ఒక డిగ్రీ చేసి ఉండాలి. అది బీఎస్సీ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఏదైనా సరే ఒక డిగ్రీ చేసి ఉండాలి విత్ 50% ఆఫ్ మార్క్స్. లేదా ఎస్సీ ఎస్టీ బీసీ డిజబుల్డ్ క్యాండిడేట్స్ అయితే 40% ఆఫ్ మార్క్స్తో పాస్ అయి ఉండాలి. దీనితో పాటుగా అండ్ పాస్ ఇన్ ద బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఎడ్ కోర్స్. 2 years బీఎడ్ కోర్స్ ఉంటుంది. ఆ 2 years బీఎడ్ కోర్స్ కంపల్సరీగా పాస్ అవ్వాలి. లేదా 4 years కోర్స్ ఉంటుందండి. డిగ్రీ ప్లస్ బీఎడ్ కలిపి 4 years బీఏ ఎడ్ లేదా బీఎస్సీ ఎడ్ కోర్స్ ఉంటుంది. బీఎస్సీ ఎడ్యుకేషన్ లేదా బీఏ ఎడ్యుకేషన్ కోర్స్ ఉంటుంది 4 years. అది కూడా 50%. ఎస్సీ ఎస్టీ బీసీ డిజబుల్డ్ అయితే 40%తో పాస్ అయ్యి ఉండాలి. ఇది క్వాలిఫైయింగ్ ఎలిజిబిలిటీ ఫర్ రైటింగ్ టెట్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు ఇవి పాస్ అయిన వారు. ఓకేనా. స్పెషల్ ఎడ్యుకేషన్కి దానితో పాటుగా డిగ్రీతో పాటుగా లాంగ్వేజెస్ ఎవరైతే ఉంటారో లాంగ్వేజ్ టీచర్స్, ఈ లాంగ్వేజ్ టీచర్స్ ఇందాక నేను చెప్పింది మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ టీచర్స్కి చెప్పాను కదా. లాంగ్వేజెస్ టీచర్స్ ఎవరైతే ఉంటారో, లాంగ్వేజ్ టీచర్స్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ముందుగా టెట్ రాయాలి కదా. టెట్ రాయడానికి లాంగ్వేజ్ టీచర్స్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు వారి యొక్క అర్హత ఏంటంటే గ్రాడ్యుయేషన్తో పాటుగా ఆ గ్రాడ్యుయేషన్లో కూడా మీరు ఏ లాంగ్వేజ్ అయితే టీచ్ చేయాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ మీకు గ్రాడ్యుయేషన్లో ఉండాలి. సో గ్రాడ్యుయేషన్ లాంగ్వేజ్ ఉండాలి. అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి. లేదా బీఎడ్లో ఆ కన్సర్న్ లాంగ్వేజ్తో మీరు బీఎడ్ చేసి ఉండాలి. ఇవి రెండు కూడా అర్హత. ఇవి స్పెషల్ ఎడ్యుకేషన్, మామూలు ఎడ్యుకేషన్ రెండు వేరువేరుగా ఉంటాయి. స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి స్పెషల్ బీఈడీ చేసి ఉండాలి. లాంగ్వేజెస్ వాళ్ళు బీఎడ్తో పాటుగా డిగ్రీతో పాటుగా బీఎడ్లో కూడా వారి యొక్క జనరల్గా బీఎడ్ చేసేటప్పుడు ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్ అని, సోషల్, ఇంగ్లీష్ అని ఇలా మెథడాలజీస్ ఉంటాయి. ఆ మెథడాలజీస్లో లాంగ్వేజ్ ఒక మెథడాలజీగా ఉండాలి. లాంగ్వేజ్ టీచర్స్ కావాలనుకుంటున్నవారు. లేకపోతే పండిట్ ట్రైనింగ్, లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్, తెలుగు పండిట్ కానీ హిందీ పండిట్ కానీ పండిట్ ట్రైనింగ్ అనేది ఉండాలి. ఇవి ఎలిజిబిలిటీ. డిగ్రీతో పాటుగా ఈ పండిట్ ట్రైనింగ్ కూడా ఉండాలి. స్పెషల్ కేటగిరీ వాళ్ళకి స్పెషల్ ఎడ్యుకేషన్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇక స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ టెట్లో ఏ విధంగా ఎన్ని పేపర్స్ ఉంటాయి చెప్పాం కదా. 2 papers ఉంటాయి. పేపర్ 1 అనేది 1 to 5th క్లాస్ ఎలిమెంటరీ టీచర్స్కి. పేపర్ 2 అనేది హై స్కూల్ టీచర్స్ 6th to 8th క్లాస్ వరకు. పేపర్ 2 ఎవరైతే డిగ్రీ చేసి బీఎడ్ చేశారో వాళ్ళు పేపర్ 1 కూడా రాయవచ్చు. ఇక స్ట్రక్చర్ గమనించినట్లయితే పేపర్ 1 ఎలా ఉంటుంది, మొత్తం 150 మార్క్స్ ఉంటుందండి. 2.5 hours టైం ఇస్తారు. ఈ 150 క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయడానికి 2.5 hours టైం ఇస్తారు. 150 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో ఒక 5 కేటగిరీస్ కింద ఈ 150 క్వశ్చన్స్ని 5 కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. మీకు డిఎడ్లో లేదా బీఎడ్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి సబ్జెక్ట్ ఉంటుంది. అది 30 మార్క్స్కి 30 మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. లాంగ్వేజ్ 1 అనేది మీరు చూస్ చేసుకోవచ్చండి. మీ లాంగ్వేజ్ని బట్టి తెలుగు కానీ హిందీ కానీ ఉర్దూ కానీ అలా చూస్ చేసుకోవచ్చు. దానికి 30 మార్క్స్. లాంగ్వేజ్ 2 ఇది ఇంగ్లీష్ అందరికీ కంపల్సరీ 30 మార్క్స్. మ్యాథమెటిక్స్ 30 మార్క్స్. ఎన్విరాన్మెంటల్ సైన్స్ చిన్నపిల్లలకి 5th క్లాస్ లోపు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటే సైన్స్ సోషల్ రెండు మిక్స్ అయి ఉంటాయి కాబట్టి దానికి ఒక 30 మార్క్స్. సో సిలబస్ వచ్చేటప్పటికి 5th క్లాస్ లోపు ఉంటుందండి. కానీ అడిగేటటువంటి క్వశ్చన్స్ టాపిక్స్ అయితే 5th క్లాస్ లోపు ఉంటాయి కానీ క్వశ్చన్స్ మాత్రం 10th క్లాస్ స్థాయిలో క్వశ్చన్స్ అడుగుతారు. ఇక పేపర్ 2కి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి ఒకసారి గమనించినట్లయితే పేపర్ 2లో
పేపర్ 2 కూడా 150 మార్క్స్కే ఉంటుంది. 2.5 అవర్స్ ఎగ్జామ్ టైం ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 1లో లాగే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి 30 మార్క్స్కి, లాంగ్వేజ్ 1 మీకు చూస్ చేసుకున్నటువంటి లాంగ్వేజ్ తెలుగు, హిందీ, ఉర్దూ 30 మార్క్స్కి, లాంగ్వేజ్ 2 కంపల్సరీ ఇంగ్లీష్ 30 మార్క్స్కి. అదేవిధంగా మీరు ఏ సబ్జెక్ట్ టీచర్ అయితే మ్యాథమెటిక్స్ అయినా సైన్స్ అయినా, మ్యాథమెటిక్స్ సైన్స్ రెండు కలిపి 60 మార్క్స్కి ఉంటుందండి. మీరు మ్యాథమెటిక్స్ టీచర్ అవ్వాలనుకున్నా సైన్స్ చదవాల్సిందే, సైన్స్ టీచర్ అవ్వాలనుకున్నా మ్యాథమెటిక్స్ చదివి టెట్ రాయాల్సిందే. సో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్కి 60 మార్క్స్, 60 మల్టిపుల్ చాయిస్ ఉంటాయండి. దాంట్లో పెడగోగి ఉంటుంది 12 మార్క్స్కి, మిగతా 48 మార్క్స్ ఏమో కంటెంట్ ఉంటుంది. అదేవిధంగా సోషల్ స్టడీస్ టీచర్స్ కావచ్చు, లాంగ్వేజ్ పండిట్స్ కావచ్చు, లాంగ్వేజ్ టీచర్స్ కావచ్చు, వీరందరికీ కూడా 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ ఉంటాయి. ఆ 60 మార్క్స్లో ఇక్కడ గమనించినట్లయితే పైన 60 మార్క్స్లో మరలా 48 మార్క్స్ కంటెంట్ ఉంటుంది. 48 మార్క్స్ కంటెంట్ ఉంటుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు. మ్యాథమెటిక్స్ 30 మార్క్స్లో సైన్స్ 30 మార్క్స్, మ్యాథమెటిక్స్ 30 మార్క్స్, మొత్తం కలిపి 60 మార్క్స్ ఉంటుంది వాళ్ళిద్దరికి. సైన్స్ వాళ్ళైనా సరే మ్యాథ్స్ చేయాల్సిందే, మ్యాథ్స్ వాళ్ళైనా సైన్స్ చేయాల్సిందే చెప్పాను కదా. ఈ 60 మార్క్స్లో మ్యాథ్స్ 30, సైన్స్ 30 ఉంటుంది. అదేవిధంగా మ్యాథ్స్లో కంటెంట్ 24, పెడగోగి 6, సైన్స్లో కంటెంట్ 24 మార్క్స్, పెడగోగి 6 మార్క్స్, 30 మార్క్స్ ఉంటుంది. మొత్తం కలిపి 60 మార్క్స్. సైన్స్లో మరలా 2 పార్ట్స్ ఉంటాయి, మీకు తెలుసు, ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ అని. ఉన్నటువంటి 24 కంటెంట్లో 12 మార్క్స్ ఫిజికల్ సైన్స్, 12 మార్క్స్ బయాలజికల్ సైన్స్ ఉంటాయి. ఓకే, అదేవిధంగా ఇది సైన్స్కి సంబంధించి. సైన్స్ పెడగోగి 6 మార్క్స్కి ఉంటుంది, 6 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అదేవిధంగా సోషల్ స్టడీస్ గమనించినట్లయితే సోషల్ స్టడీస్ టీచర్స్ 60 మార్క్స్కి ఉంటుంది అని చెప్పాను కదా. ఆ 60 మార్క్స్లో 48 మార్క్స్ అనేవి కంటెంట్, 12 మార్క్స్ అనేవి పెడగోగి. అదేవిధంగా లాంగ్వేజ్ టీచర్స్ గమనించినట్లయితే లాంగ్వేజ్ టీచర్స్ కూడా 60 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో 48 కంటెంట్, 12 పెడగోగి. ఈ విధంగా ఉంటుంది. సో ఇదండి. మీడియం ఆఫ్ పేపర్ చూసినట్లయితే పేపర్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. దానితో పాటుగా మీరు లాంగ్వేజ్ 1లో ఏ మీడియం అయితే చూస్ చేసుకున్నారో ఆ మీడియంలో కూడా 2 మీడియంస్లో కంబైన్డ్ పేపర్ అనేది ఉంటుంది. మీకు ఇబ్బంది ఏం లేదు. తెలుగు, ఇంగ్లీష్ 2 కలిపి ఉంటాయి. ఇక ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వస్తే టెట్లో ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ వస్తుంది, మనం ఎలిజిబుల్ అవుతాం. డిఎస్సి రాయడానికి ఎలిజిబుల్ అవ్వాలి అంటే టెట్ క్వాలిఫై అవ్వాలి. ఆ క్వాలిఫై మార్క్స్ ఏంటంటే ఇక్కడ జీవోలో ఇచ్చిన దాని ప్రకారం జనరల్ వారికి 60% ఆఫ్ మార్క్స్, దట్ మీన్స్ 90 మార్క్స్. బీసీ వారికి 50% ఆఫ్ మార్క్స్ అంటే 75 మార్క్స్. ఎస్సీ ఎస్టీ డిజబిలిటీ ఎక్స్ సర్వీస్ మెన్కి 40% ఆఫ్ మార్క్స్ రావాల్సింది ఉంది. అలా వచ్చినప్పుడు మాత్రమే మీరు టెట్ ఎలిజిబుల్ క్వాలిఫై అవుతారు. ఈ టెట్ క్వాలిఫై అయితేనే డిఎస్సి రాయడానికి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఈ పూర్తి ఇన్ఫర్మేషన్లో ఇక్కడ వ్యాలిడ్ ఆఫ్ సర్టిఫికేషన్ షుడ్ బి, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక పాయింట్, ముఖ్యమైనటువంటి పాయింట్, ద వ్యాలిడిటీ ఆఫ్ ద సర్టిఫికెట్ షుడ్ బి ఫర్ ద పీరియడ్ ఆఫ్ 7 years ఫ్రమ్ ద టెట్ కన్సర్న్డ్ యాజ్ పర్ సీటెట్. సీటెట్ సెంట్రల్ టెట్ను కూడా నిర్వహిస్తారు. సెంట్రల్ టెట్ మీద ఆధారపడే రాష్ట్రాలు టెట్ నిర్వహిస్తాయి. సెంట్రల్ టెట్ యొక్క వ్యాలిడిటీ కూడా 7 years. అలాగే స్టేట్స్ నిర్వహించేటటువంటి టెట్ యొక్క వ్యాలిడిటీ కూడా 7 years వ్యాలిడిటీ. ఒకసారి మీరు టెట్ రాశారంటే 7 years వరకు డిఎస్సి ఎప్పుడు పడ్డా కూడా ఆ టెట్ మార్క్స్ మీద మీరు రాయడానికి అవకాశం ఉంది. మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎప్పుడు మరలా రాసుకోవడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇదండి మొత్తం మీద 1 to 5th క్లాస్ పేపర్ 1, 6th to 8th క్లాస్ పేపర్ 2 ఉంటుంది. సిలబస్ అయితే ఆ క్లాసెస్లోనే ఉంటుంది, కానీ డిఫికల్టీ లెవెల్ అయితే 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు కూడా ఉంటుంది. అది మీరు గమనించాలి. ఓకే, సో మొత్తం కూడా వెయిటేజ్ ఎంత ఉంటుంది అనేది కూడా ఇచ్చారు. 20% ఆఫ్ వెయిటేజ్ మీ అందరికీ తెలుసు. డిఎస్సిలో 20% వెయిటేజ్. మొత్తం డిఎస్సి 100 మార్క్స్కి అయితే 80 మార్క్స్కి ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. 20 మార్క్స్ టెట్ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 150 మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో చూసి దాన్ని 20 మార్క్స్కి డిక్రీజ్ చేసి 20కి ఎన్ని, 150కి ఎన్ని అయితే 20కి ఎన్ని చూసుకొని ఆ 20 మార్క్స్ని వచ్చిన 80 మార్క్స్కి కలిపి మీకు ఫైనల్ ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది డిఎస్సిలో. మీకు పోస్ట్ రావడానికి టెట్ యొక్క మార్కులే కీలకం, అది మాత్రం గుర్తుంచుకోండి మీరు. ఎస్, ఈ విధంగా కొన్ని ఎగ్జామ్షన్స్ పాసింగ్ అవ్వడానికి కొన్ని ఎగ్జామ్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ టెట్ ఎవరు నిర్వహిస్తారు, కమిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి జీవోలో ఇవ్వడం జరిగింది. క్రియేషన్ ఆఫ్ టెట్ సెల్ కూడా
టెట్ని క్రియేట్ చేసేవారు ఎవరు ఉన్నారు, వాళ్ళు ఎవరుంటారు, వాళ్ళ మొత్తాన్ని ఇన్ఫర్మేషన్ కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ని ఈ జీవోలో ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా టెట్ మనకి ఇయర్లీ వన్స్, టెట్ మే బీ కండక్టెడ్ వన్స్ ఇన్ ఇయర్కి ఒకసారి కండక్ట్ చేయాలి. అదేవిధంగా ఈ సంవత్సరం టెట్ని త్వరలో కండక్ట్ చేయండి అని ఈ జీవో ద్వారా ప్రభుత్వాలకు సూచించడం జరిగింది. కండక్షన్ ఎలా జరుగుతుందంటే ఆల్రెడీ జనరల్గా జరిగిన విధంగానే ముందుగా నోటిఫికేషన్ ఇస్తారు, తర్వాత అప్లికేషన్ టైం ఇస్తారు. ఎస్, కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటుందండి. ఇక్కడ ఇవ్వడం కూడా జరిగింది. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. జనరల్గా ఒక కంప్యూటర్ ఇచ్చి దాంట్లో మీకు జనరల్గా టెట్ రాసేటప్పుడు అందరికీ అలవాటు ఉండే ఉంటుంది. ఒకసారి రాసిన వాళ్ళకైతే తెలుస్తుంది. ఇది మాన్యువల్ ఎగ్జామ్ కాదు, ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. మీకు అక్కడ కంప్యూటర్లో బిట్స్ కనిపిస్తూ ఉంటాయి, మీరు ఆ టైం ప్రకారం ఆన్సర్ పెడుతూ ఉండాలి. మీరు మాన్యువల్గా రాసేవి, రౌండ్స్ చుట్టేవేమీ కాదు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. కంప్యూటర్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కంప్యూటర్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. మీరు కోడ్ ఎంటర్ చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాయవలసి వస్తుంది. దీనికి సంబంధించి కూడా లాగిన్ ఐడి ఇవన్నీ కూడా మీరు అప్లై చేసుకున్న తర్వాత ఇస్తారు. సెంటర్స్లోకి వెళ్ళి మీరు లాగిన్ ఐడి ఎంటర్ చేసి ఎగ్జామ్ అక్కడే సిస్టమ్ ఎదురుగా కూర్చొని రాయవలసి వస్తుంది. సో ఈ మొత్తం కూడా ఈ జీవోలో క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఇంకా నోటిఫికేషన్లో సిలబస్కి సంబంధించి ఇంకా క్లారిటీగా సిలబస్కి సంబంధించి కానీ మిగతా వివరాలన్నీ కూడా నోటిఫికేషన్లో మరికొంత క్లారిటీతో ఇస్తాము అనే వివరాలు చెప్పడం జరిగింది. ఇదండి 17వ తారీఖు రిలీజ్ అయినటువంటి టెట్ గైడ్లైన్స్కి సంబంధించినటువంటి జీవోకి సంబంధించి. ఓకే, టెట్ అనేది ఎవరు రాస్తారంటే డిఎస్సి ఎవరైతే కోరుకుంటున్నారో, టీచర్ కావాలని ఎవరికైతే కోరుకుంటున్నారో వారందరూ కూడా టెట్ రాస్తారు. టెట్ ఎలిజిబుల్ అయితేనే డిఎస్సి రాయడానికి అర్హత. 20% ఆఫ్ మార్క్స్ ఉంటుంది, వెయిటేజ్ ఉంటుంది డిఎస్సిలో. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటాను. నచ్చిందన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటివరకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.